విజన్ 2047 ఇంకా 21 సంవత్సరాల టైం ఉంది 2047కి. చంద్రబాబు నాయుడు గారు 1995లో విజన్ 2020 అన్నాడు. అప్పుడు ఆయన ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ గనక ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలు చేయడానికి అర్హత లేదు అని ఒక చట్టం తీసుకొచ్చాడు. బాగా దీర్ఘదర్శి. ఆయన ఇంకా సుదీర్ఘంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పట్టణాల్లో అంటే ఎర్రస్టివైల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటిది కాదు పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే 23 జిల్లాలు ఉన్నప్పుడు వైజాగ్‌లో ఉన్నవి, విజయవాడలో ఉన్నవి, తర్వాత కర్నూలులో ఉన్నవి, నెల్లూరులో ఉన్నవి ఈ రకరకాలైన ఆఫీసులు. ఇది ట్రాన్స్‌పోర్ట్ అప్పీలేట్ ట్రిబ్యునలు, డెట్ రికవరీ ట్రిబ్యునలు, తర్వాత ల్యాండ్ రికార్డ్ ఆఫీసులు, సమస్తమైన కార్యాలయాల్ని ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత అప్పుడు సాఫ్ట్‌వేరు నేనే హైదరాబాద్‌ని డెవలప్ చేశా అంటాడు గదా! ఆ సింగిల్ లైన్ డబుల్ రోడ్ బ్రిడ్జిలు కట్టాడు ఆ సికింద్రాబాద్‌లో. అది అట్లాంటి బాగా అభివృద్ధి చేశాడులే. ఆయన దిగే నాటికి అవే తయారైనయి నాకు తెలిసి. అంతకుమించి ఏం కాలేదు. ఈ మినీ బన్ కూడా అయినట్లేదు. అవన్నీ చేసి హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టిన బాబు గారు మరి ఆయనకున్న సుదీర్ఘమైనటువంటి చూపు. అదే ఏమంటారు విజనరీ. విజన్ తోటి అన్నీ ఒక చోట పెడితే అవి ఎవడైనా లాక్కున్నాడనుకో తర్వాత మనవి పోతాయి. ఏవండీ చిన్నప్పుడు మనం ఏదైనా పురుగుర్లకెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు, "ఒరేయ్! ఆ డబ్బులన్నీ ఒక చోట పెట్టుకో మాకు. డ్రాయర్ జేబులో కొన్ని పెట్టుకో, చొక్కా జేబులో కొన్ని పెట్టుకో." లోపల జేబులుండేవి. ఇట్లా ఇక్కడ ఇట్లా ఈ జేబులు. అక్కడ కొన్ని పెట్టుకో, కొన్ని మూట కట్టి పెట్టెలో అడుగున ఆ గుడ్డల సంచిలోనే ఎక్కడో పెట్టుకో అని అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు తీసుకెళ్ళట్లేదుగా అన్నీ ఫోన్‌లో లేతే ఆన్‌లైన్‌లో కార్డులో ఉంటున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అప్పట్లో అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించేవాళ్ళు. మరి ఈ జాగ్రత్తలు ఈ చంద్రబాబు నాయుడుకి వాళ్ళ అమ్మో, నాయనో చెప్పలేదా? ఈయన విజనరీ గదా! ఇట్లాంటివి ముందు ముందు జరుగుతాయని కేసీఆర్ లాంటోడు ఒకడు పుడతాడు. గుంజుకుంటాడు అని తెలియలేదా? పైగా 2009లో ఆ రాష్ట్రాన్ని విభజించండి నాకేం అభ్యంతరం లేదని ఉత్తరాలిచ్చాడు. 2 సార్లు లెటర్‌లిచ్చాడు. పైగా ఏమన్నాడు? నాకు 2 కళ్ళున్నాయన్నాడు. ఒక కన్ను శాశ్వతంగా పోయింది ఆయనకి. అందువల్ల విజన్‌లో బాగా లోపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విజను ఆ ఒక కన్నే ఉందాయనకి. ఆ ఒక్క కన్నుతో 2047 దాకా విజన్ చూడటం అనేది కూడా నాకు డౌటే. అంత దూరం చూడకూడదాయన. పైగా ఇప్పుడేమన్నా పిల్లల్ని కానండి 30,000 ఇస్తా, 50,000 ఇస్తానంటున్నాడు. ముందు పెళ్లి చేయి నాయనా, పెళ్లి కావట్లేదు మాకు. పెళ్ళైతే ఎట్టగో గట్ట పిల్లల్ని కంటాం అంటున్నారు. సరే పెళ్ళైతే పిల్లలు పుడతారా అంటే ఆ గ్యారంటీ ఏమి లేదు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితే ఇన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఎందుకొస్తాయి? రావు. సో, ఏదేమైనా ఈయన లాంగ్ చూపు ఇప్పుడు గూడా మళ్ళీ అన్నీ తీసుకపోయి గూగులు, బోగులు అన్నీ విశాఖపట్నంలో పెడుతున్నాడు. అయ్యా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, విజనరీ బాబు గారు, మా బాధ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరన్నీ హైదరాబాద్‌లో పెట్టారు. మహానుభావుడు కేసీఆర్ గారు దాన్ని కాస్త గుంజుకున్నాడు. దానికి మీరే సహాయం చేశారు 2 సార్లు ఉత్తరం ఇచ్చి. ధన్యవాదాలు. ఆ! ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల వాళ్ళు హైదరాబాద్ అడుక్కొని బొచ్చ పట్టుకొని హైదరాబాద్‌కి లేపోతే బెంగుళూరుకి పోతున్నారు. అది మీ యొక్క దీర్ఘదర్శి. అది ఏమంటారు లాంగ్ విజన్ వల్లనే. మీరు విజనరీ కాబట్టి. ఆవిడ హాయిగా ఎవరిళ్ళలో వాళ్ళని బతికే వాళ్ళని బొచ్చెలు పట్టుకొని హైదరాబాద్ పోయి అడుక్కొని తిని బతికే ఏర్పాటు చేసిన మీ విజన్ వల్ల 2020 విజన్ వల్ల మేమందరం హైదరాబాద్‌లో అడుక్కు తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త విజన్ 2047 అంటున్నారు. మీ దీర్ఘదర్శి పుణ్యమా అని బొత్స సత్యనారాయణ లేపోతే ఇంకా అక్కడ చాలామందున్నారు. ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ మళ్ళీ జై ఉత్తరాంధ్ర అనో, జై కళింగ అనో ఏదో ఉద్యమం చేసి అది కాస్త గుంజేసుకున్నారనుకోండి. మళ్ళీ చెవులు జాడించుకుంటూ మీరేమన్నా హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రాలో పరిపాలన చేస్తారు. వైజాగ్ నుంచి వాళ్ళు అక్కడ మళ్ళీ వైజాగ్ నుంచి ఎల్లగొడితే అక్కడి నుంచి మళ్ళీ ఇళ్ళకి రావాలి అడుక్కొని బొచ్చెలు చేత పట్టుకొని ఎప్పట్లాగా. మన హైదరాబాద్ నుంచి పోయాం కదా అట్ట. అదేవిధంగా మరి మీరు అంతా అటు రాయలసీమలో అభివృద్ధి చేస్తామంటున్నారు. రాయలసీమలో అభివృద్ధి చేయొద్దని అనట్లేదు. కానీ అన్నీ ఒక చోట పెట్టవాకండి అన్నారు. ఆయన 3 రాజధానులు పెడతానన్నాడు. ఆయన బోయాడు. కానీ మీరు ఇకసారన్నా మీరు మీ దీర్ఘదర్శి ఒంటి కన్ను ఒక్క కన్నే కాబట్టి 2 కళ్ళల్లో ఒక కన్ను పోయింది కాబట్టి ఈ కంటితోనైనా 2047ని సక్రమంగా చూసి ఇంకొకసారి మళ్ళీ బొచ్చెలు పట్టుకొని అడుక్కు తింటూ నడి రోడ్డు మీద అదే మీ బాబు గారు, మీ చిన్న బాబు గారు అదే కాబోయే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చినట్టు విజయవాడ రోడ్ల మీద ఉండి పరిపాలించామన్నట్టు ఇంకోసారి ఇంకే ఊర్లో రోడ్ల మీదనో ఉండి పరిపాలించే కర్మ పట్టకుండా కాస్త మళ్ళీ మీ ఆ దీర్ఘదర్శిలో మమ్మల్ని
ఈ పిచ్చోళ్ళు ఉన్నారు కొంతమంది నిన్ను నమ్ముకునేవాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ సిగ్గురాని పిచ్చోళ్ళు ఉన్నారు మాలాంటి వాళ్ళు. మమ్మల్ని ఒకసారి పట్టించుకొని ఈసారన్నా ఎక్కడికి పోయే అవసరం లేకుండా చూడండి. ఓపిక ఉన్నట్ల వృద్ధాప్యం వచ్చింది కదా అందువల్ల అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.